మీరు ఇంకా ఏఐ గురించి రిలాక్స్గా ఉండి ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుందాం జాబ్ వచ్చేస్తుంది అనుకుంటే ఆ డెసిషన్ మీరు ఇప్పుడే మార్చుకోండి. ఎందుకంటే ఏఐ ఎంత ఫాస్ట్గా ఇవాల్వ్ అవుతుందో చెప్పడానికి మీకు నేను జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఇంతకుముందు నా పర్సనల్ గేమ్ క్రియేట్ చేయాలి అంటే నాకు ఒక గేమ్ ఆర్టిస్ట్ ఉండాలి, ఒక సౌండ్ డిజైనర్ ఉండాలి, నేను 2 months మినిమం ప్రోగ్రామింగ్ మీద టైం స్పెండ్ చేయాలి. కానీ నేను లాస్ట్ 2 months నుంచి ఏఐ సీరియస్గా యూజ్ చేసి 4 games క్రియేట్ చేశాను. ఆర్ట్ నుంచి, సౌండ్ నుంచి, అలాగే ప్రోగ్రామింగ్ దాకా మొత్తం నేను ఏఐ యూజ్ చేసి క్రియేట్ చేశాను. ఇంకో బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ గేమ్స్ ఆల్రెడీ నాకు రెవెన్యూ జనరేట్ చేయడం స్టార్ట్ చేసింది. ఎక్కువ ఏమి కాదు, కానీ ఇంతకుముందు వితౌట్ ఏఐ నాకు ఆపర్చునిటీ కూడా ఉండేది కాదు. సో ఆఫ్టర్ 2 months నేను సీరియస్గా ఏఐ యూజ్ చేసి తెలుసుకుంది ఏంటంటే ఏఐ హ్యూమన్స్ రీప్లేస్ చేయదు. ఎవరైతే ఏఐని ఎఫెక్టివ్గా యూజ్ చేస్తారో వాళ్ళు, ఎవరైతే ఎఫెక్టివ్గా యూజ్ చేయరో వాళ్ళని రీప్లేస్ చేస్తారు. సో ఈ ఛానల్లో నేను నా గేమ్ డెవలప్మెంట్లో ఏఐ నేను ఎలా యూజ్ చేస్తున్నాను, ఆ గేమ్స్ నేను ఎలా పబ్లిష్ చేస్తున్నాను, వాటి నుంచి రెవెన్యూ ఎలా జనరేట్ చేస్తున్నాను, అవన్నీ ట్రాన్స్పరెంట్గా షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఫ్యూచర్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండటం కోసం ఫాలో మై పేజ్. మీరు ఇంకా ఏఐ గురించి రిలాక్స్గా ఉండి ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుందాం జాబ్ వచ్చేస్తుంది అనుకుంటే ఆ డెసిషన్ మీరు ఇప్పుడే మార్చుకోండి. ఎందుకంటే ఏఐ ఎంత ఫాస్ట్గా ఇవాల్వ్ అవుతుందో చెప్పడానికి మీకు నేను జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఇంతకుముందు నా పర్సనల్ గేమ్ క్రియేట్ చేయాలి అంటే నాకు ఒక గేమ్ ఆర్టిస్ట్ ఉండాలి, ఒక సౌండ్ డిజైనర్ ఉండాలి, నేను 2 months మినిమం ప్రోగ్రామింగ్ మీద టైం స్పెండ్ చేయాలి. కానీ నేను లాస్ట్ 2 months నుంచి ఏఐ సీరియస్గా యూజ్ చేసి 4 games క్రియేట్ చేశాను. ఆర్ట్ నుంచి, సౌండ్ నుంచి, అలాగే ప్రోగ్రామింగ్ దాకా మొత్తం నేను ఏఐ యూజ్ చేసి క్రియేట్ చేశాను. ఇంకో బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ గేమ్స్ ఆల్రెడీ నాకు రెవెన్యూ జనరేట్ చేయడం స్టార్ట్ చేసింది. ఎక్కువ ఏమి కాదు, కానీ ఇంతకుముందు వితౌట్ ఏఐ నాకు ఆపర్చునిటీ కూడా ఉండేది కాదు. సో ఆఫ్టర్ 2 months నేను సీరియస్గా ఏఐ యూజ్ చేసి తెలుసుకుంది ఏంటంటే ఏఐ హ్యూమన్స్ రీప్లేస్ చేయదు. ఎవరైతే ఏఐని ఎఫెక్టివ్గా యూజ్ చేస్తారో వాళ్ళు, ఎవరైతే ఎఫెక్టివ్గా యూజ్ చేయరో వాళ్ళని రీప్లేస్ చేస్తారు. సో ఈ ఛానల్లో నేను నా గేమ్ డెవలప్మెంట్లో ఏఐ నేను ఎలా యూజ్ చేస్తున్నాను, ఆ గేమ్స్ నేను ఎలా పబ్లిష్ చేస్తున్నాను, వాటి నుంచి రెవెన్యూ ఎలా జనరేట్ చేస్తున్నాను, అవన్నీ ట్రాన్స్పరెంట్గా షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఫ్యూచర్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండటం కోసం ఫాలో మై పేజ్.